पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नाशिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు షాలిబండ పోలీస్ స్టేషన్ నందు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో సౌత్ జోన్ వినాయక మండపాల నిర్వాహకులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ షేక్ జహాంగీర్ మాట్లాడుతూ గణేష్ సామూహిక నిమజ్జనం సందర్భంగా మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయంలో నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించి పోలీసులు ఇచ్చిన సూచనలు సలహాలు తప్పకుండా పాటించి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అందరూ సహకరించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మరియు చత్రినాక మొగిల్పుర షాలిబండ సిఐలతో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు। గత 10 రోజులుగా భక్తి శ్రద్ధలతోటి వినాయక చవితిని నిర్వహించి రేపు గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న అందరికీ నమస్కారం। మీ అందరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసినారు। మా సిపి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారి ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే గత కొంతకాలంగా గణేష్ శోభయాత్ర ఉదయాన్నే స్టార్ట్ అయ్యి ఒక ఆనందోత్సవాలతోటి జరుపుకొని నిమజ్జనం చేసి వచ్చేటోళ్ళు అనంత చతుర్దశి గడియాలలో చేసేది। గత కొన్ని సంవత్సరాలుగా అది పోయి ఎప్పుడో అర్ధరాత్రి చేయడం, అది మనకు ట్యాంక్ బండ్ మీద ఇమర్షన్ కావడం కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మా సిపి గారు ప్రత్యేక శ్రద్ధతోటి మా డీసీపీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని మార్నింగ్ తీయమని చెప్పి తీయించడానికి అందరి నిర్వాహకులతో మాట్లాడమని చెప్పి, అదేవిధంగా అందరినీ పర్సన్ టు పర్సన్ మాట్లాడి అందరికీ మీకు ఏ ఇబ్బంది లేకుండా క్రేన్లు పెట్టడం, వైర్లు తొలగించడం, ప్యాథోల్స్ ఉంటే ప్యాథోల్స్ క్లియర్ చేయించడం, ప్లస్ అట్లానే ట్రీ కటింగ్ ఆ ఏరియాలో మీకు ఏ విధమైన అడ్డంకులు అవరోధాలు రాకుండా చూసుకొని మీ అందరికీ సహకరించి మీ అందరి సహకారంతో పూర్వ వైభవం తీసుకురావాలా। ఎర్లీగా ఏదైతే గణేష్ శోభయాత్ర జరిగేది నిమజ్జన శోభయాత్ర, గణేష్ నిమజ్జన శోభయాత్ర అనేది చాలా చక్కటి వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకునేట్టు చేయాలనేది మా సిపి గారు సివి ఆనంద్ గారు ముఖ్య ఉద్దేశం। దాన్ని పాటిస్తూ మా డీసీపీ స్నేహ మెహ్రా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము అన్నీ చేసినాం। ఈరోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ నిర్వాహకులు అసోసియేషన్ వాళ్ళతో కూడా ఇప్పుడు మేమంతా కూడా ఇక్కడ షాలిబండ పోలీస్ స్టేషన్లో మీటింగ్ చేసినాం। అందరూ కూడా సానుకూలంగా స్పందించినారు, వాళ్ళందరూ కూడా చేస్తామని అన్నారు। ఇంకా ఈ సమావేశానికి రాని నిర్వాహకులు ఎవరైనా ఉన్నట్లయితే నా విజ్ఞప్తి ఏంటంటే పొద్దున్నే త్వరగా చేయండి। ఈవెన్ ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు 70 అడుగులున్న మహాగణపతి విగ్రహాన్ని కూడా ఉదయం 6:30కు శోభయాత్ర స్టార్ట్ చేస్తున్నారు। మీరు వీలున్న కాడికి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి మీరు ఆ శోభయాత్ర రెడీ చేసి మనకు శోభయాత్రలో మొట్టమొదటగా మనకు సౌత్ జోన్కు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది। ట్యాంక్ బండ్ మీదకి పోవడానికి మోజంజాహి మార్కెట్లో కానీ ఆ ట్యాంక్ బండ్ దగ్గర కానీ మనకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు। సో మీరందరూ కూడా దాన్ని అది వాడుకోవాలా, మనం దాన్ని మన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మనం ఆక్యుపై చేయాలా, చేస్తే మన సౌత్ జోన్లో ప్రశాంత వాతావరణంలో మీరందరూ ముందు పోయి నిమజ్జనం చేసిన వాళ్ళు అవుతారు। ఎందుకంటే బాలాపూర్ గణేష్ కూడా ఎట్నుంచే వస్తాడు, ఆయన ఎమ్మటి ప్రొఫెషన్స్ అన్నీ పోయేటట్లు, ప్లస్ మన ఏరియాలో మీరు ఆనందోత్సవాలతో మంచిగా భజనలు, పాటలు, డ్యాన్సులు, కోలాహలంగా మీరు చాలా మంచిగా భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పి నా విజ్ఞప్తి। దానికి మీకు కావాల్సిన క్రేన్లు కూడా గతంలో ఆ క్రేన్లు వెహికల్స్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని అటెండ్ కావడానికి ఒక వ్యవస్థ లేదు। ఈసారి మేము ప్రతి క్రేను ఎక్కడ ఉంటుంది దానికి ఒక కానిస్టేబుల్ పెట్టినాం, ఆ క్రేన్ కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు వస్తుంది। మీరు అతని నెంబర్కు వాట్సాప్ చేసి అతనికి ఫోన్ చేసి లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్కి వచ్చి మీ వెహికల్ మీద ఆ విగ్రహాన్ని లేపి ఉంచడం జరుగుతుంది। సో దాన్ని మీరు వాడుకొని మీరు ఈరోజు రాత్రే విగ్రహాన్ని మీరు ఏదైతే వాహనంలో తరలిస్తున్నారో ఆ వాహనం మీద చేర్చుకొని మంచి అలంకరించి పొద్దున్నే బ్రాహ్మణోత్తములను పిలిచి పూజలు చేసి ప్రశాంతమైన వాతావరణంలో మీరు నిమజ్జన కార్యక్రమాన్ని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను। మీరందరూ కూడా స్పందించి ఈసారి గణేష్ నిమజ్జన శోభయాత్రను శోభయానమానంగా సాంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ, కృతజ్ఞతలు। మాట్లాడుతున్నారు
इम्पोर्टेंट नवाड़ी वाला प्लेस है, तो एक एक आदमी भी आप लोग कितना कितना लोगों को शामिल कर सकते हैं शोभा यात्रा में, और पॉसिबल है तो आज शाम को ही रेडी करके सुबह ले जाते हैं, नहीं तो सुबह अर्ली मॉर्निंग रेडी करके ले जाने के लिए आप लोग की तरफ से वादा थे ऑलरेडी चुका है। तो इधर से मैंने डाउट होते कि एमजे मार्केट में रोकेंगे, दैट इज माय अगर हम पहले पहुँचे तो नहीं सेंट्रल ऑल्सो डीसीपी गाड़ी के चक्कर में टैंक बट एमजे मार्केट फर्स्ट మన సౌత్ అక్కడ పోవాలి, దాని సంబంధించి ఏంటి డౌట్